హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఈరోజు నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఏం లేదండి, క్యారెట్ తురుము తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అంటే సన్నగా తురుముకోవాలి క్యారెట్ని. అలాగే ఒక కప్ రైస్ వరకు నేను కుక్ చేసుకుంటున్నాను. ఇది లంచ్ బాక్సెస్కి ప్రిపేర్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రైస్ కాకుండా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయాలండి పిల్లలకి. ఓకేనండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అంటే రైస్ అని చెప్పాను కదా, అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్, పులిహోర ఇలాంటివి కాకుండా ఇలా క్యారెట్ రైస్ డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులో మనం ఇప్పుడు హోల్ గరం మసాలా వేద్దాం. హోల్ గరం మసాలా అంటే ఏం లేదండి, 4 లవంగాలు, ఒక 2 చిన్న చెక్కలు, అలాగే ఒక జాజికాయ అయితే జాజిపత్రి అయితే వేసాను నేను. ఓకేనా అండి. వేసుకొని అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా, అది ఫ్రై అవుతున్నప్పుడు అందులోనే కొద్దిగా 1 టీ స్పూన్ వరకు మనం సాజీర అయితే వేసుకోవాలి. సాజీర అంటే తెలుసు కదండి, జీలకర్రలా ఉంటుంది కానీ జీలకర్ర కాదు. ఓకేనా ఫ్రెండ్స్, అది వేసుకోవాలి. వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేయక్కర్లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అందులోనే మనం ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ అయితే నేను కట్ చేసుకుని వేసుకున్నాను. వేసుకొని అవి కొద్దిగా కుక్ అవనివ్వాలి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసాను నేను. అవి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వక్కర్లేదండి, కొద్దిగా ఒక మాదిరిగా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదండి క్యారెట్, ఒక కప్పు క్యారెట్ అయితే తీసుకున్నాను నేను. క్యారెట్ తురుముని అందులో వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఎక్కువసేపు ఏం కుక్ చేయక్కర్లేదండి, జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. మనం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు క్యారెట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని క్యారెట్లో ఆ వాటర్ అంతా బయటికి రావాలంటే కాసేపు మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా అండి. చూసారు కదండి, క్యారెట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను ధనియా పౌడర్ అయితే వేసుకోవాలండి. ఈ స్పైసెస్ ఎక్కువగా ఏమీ వేయక్కర్లేదండి. ఎక్కువ స్పైసెస్ వేస్తే మళ్ళీ క్యారెట్ టేస్ట్ తెలియదు, అందుకని చెప్పి తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకుని వాటిని కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. మొత్తం ఆ క్యారెట్ ఫ్రైకి అంతా మసాలా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను రైస్ అయితే కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ రైస్ని కాసేపు మనం కొంచెం ఆరబెట్టుకోవాలి, పొడి పొడిగా అవ్వడానికి. రైస్ ఏమంటారు, కొంచెం వేడి తగ్గే వరకు ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. అది మనం ఆరబెట్టుకున్నప్పుడు అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని రైస్ని అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పొడి పొడిగా అవుతుందంట రైస్లో ఆయిల్ వేసి కలుపుకుంటే, అందుకని చెప్పి ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి, ఆయిల్ రైస్కి పట్టేటట్టు. కలుపుకున్న తర్వాత ఈ క్యారెట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే మనం ఈ రైస్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, క్యారెట్ రైస్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, క్యారెట్ రైస్ మంచిగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతేనండి ఈ వీడియో. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా అండి. చూసారు కదండి, ఇంతేనండి ఈ వీడియోకి. లాస్ట్లో మనం ఇంకొకటి యాడ్ చేయాలండి. ఇందులో ఏంటంటే లెమన్ వాటర్ అయితే మనం వేసుకోవాలి. అంటే లెమన్ రైస్ అయిపోతుందేమో అని అనుకుంటారేమో, ఎక్కువగా అక్కర్లేదండి. ఒక్క లెమన్ మనం స్క్వీజ్ చేసుకొని ఆ రసాన్ని కొంచెం వేసుకొని కలుపుకుంటే క్యారెట్ రైస్ అక్కడక్కడ కొంచెం పుల్ల పుల్లగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని చెప్పి లాస్ట్లో
అంతా కలిపేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పైన కొంచెం నిమ్మరసం అయితే పిండుకోవాలి. అంతేనండి, క్యారెట్ రైస్ రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.